ఇదైతే పవన్ దగ్గరికి మొన్న శివపార్వతి అనే మహిళ వెళ్ళటం, ఆమె చెప్పడం, ఆ తర్వాత పోలీసులకి చెప్పడం, ఆ తర్వాత అమ్మాయి రెస్క్యూ అయి రావటం, ఇదంతా చూసాం. అయితే ఈ వ్యవహారంలో పవన్ టీం వర్క్ అన్నటువంటిది మనకు కనిపించింది. ఆమె చెప్తున్నటువంటి దాని ప్రకారం ఒక 3 అబ్బాయిలు అక్కడ ఉన్నారు. వాళ్ళు అక్కడ ఇంకా చాలామంది వింత పత్రాలు ఇవ్వడానికి వచ్చినప్పుడు వాళ్ళ ఆ కేసుని స్టడీ చేస్తున్నారు. అందులో ఇమ్మీడియట్గా పవన్ నోటీస్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది, లేకపోతే తర్వాత అవసరం ఏముంటుంది, అట్లాంటి దాని ప్రకారం అది డివైడ్ చేసి, అంటే పవన్ అక్కడే ఉంటే వెంటనే కలిసేటట్టు ఏర్పాటు చేస్తున్నారు, లేదంటే ఈ తరహా యాక్టివిటీ ముందుకు తీసుకెళ్తున్నారు. అందులో ఆమెది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఆపి కూర్చోబెట్టి పరిష్కారం అయ్యేలా చూశారు. ఇది మంచి ఆలోచన, అలాంటి టీం అవసరం. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళకి సమయం, ఇదిగో రోజు ఈ టైం, లేకపోతే వారంలో ఈ టైం ఇస్తాను అని ఒక మన కాల్ షీట్ ఇచ్చినట్టు సినిమాలకి ఆయన ఫిక్స్ చేసి చెప్పేస్తే వీళ్ళ దగ్గరికి ఆ వింత పత్రాలు తీసుకొచ్చిన వాళ్ళే వీళ్ళ దగ్గర పెట్టుకుని ఉంటారు కాబట్టి, స్టోర్ చేసుకుని ఉంటారు కాబట్టి, వాళ్ళలో ఎవరెవరిని పిలవాలి, ఏ రోజున పిలవాలి అన్నటువంటి ప్లాన్ చేసుకోవడానికి వీలవుతుంది. ఎందుకంటే సామాన్యుడు ఎక్కడెక్కడి నుంచినో వస్తాడు, ఆ వచ్చినటువంటి వాళ్ళు అక్కడే ఉండిపోలేరు. కాబట్టి అలాంటి ఒక ప్లానింగ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది.